హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. ఈ రోజైతే నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే నేను డీమార్ట్కి అయితే షాపింగ్కి వెళ్ళాను. గ్రోసరీ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తాను. నాకు ఈ డీమార్ట్లో అయితే మొత్తం టోటల్ బిల్ అయితే 3871 రూపీస్ అయితే అయ్యింది. అందులో వచ్చేసి 700 రూపీస్ అయితే క్లోతింగ్ పర్పస్కి యూజ్ చేశాను. 3100 అయితే ఇంట్లో థింగ్స్కి అయితే యూజ్ చేశాను. గ్రోసరీ ఐటమ్స్ ప్లస్ దేవుని సామాగ్రి అట్లా అన్ని యూజ్ చేశాను. అందులో 3100కి తీసుకున్నవి నేను గ్రోసరీ 2 మంత్స్ అయితే యూజ్ చేస్తాను. అది ఏ విధంగా తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి బాంబే రవ్వ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఎంత తీసుకున్నాను అంటే 1.062 kg తీసుకున్నాను. అంటే 1 kg మీద 100 grams అయితే ఉంటుంది. ఇది నాకైతే ఇది కంపల్సరీగా 2 మంత్స్ అయితే యూజ్ చేస్తాను నేను. ప్లస్ ఇప్పుడు వచ్చేసి శనగబేడలు వచ్చేసి 416 grams తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూంగ్ దాల్ పెసరబేళ్ళు వచ్చేసి నేను 1.82 kg తీసుకున్నాను. ఇది ఎందుకంటే నేను పెసరపప్పు కానీ పొంగల్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటాను, సో ఇదైతే తీసుకున్నాను ఎక్కువ. ఇప్పుడు పుట్నాల పప్పు అంటారు కదా, అదైతే 0.640 kg తీసుకున్నాను. అంటే 640 grams తీసుకున్నాను. ఇది చట్నీలకి అలా యూజ్ చేస్తాం కదా దానికి. ప్లస్ ఇప్పుడు ఇది అయితే ఇడ్లీ రవ్వ వచ్చేసి kg 216 grams తీసుకున్నాను. అంటే కేజీ మీద 1/4 kg ఎక్స్ట్రా ఉంది. ఈ ఇడ్లీ ఎక్కువ వాడతాం కదా మనం ఇంట్లో, సో ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ ఉండాలి, సో అలా తీసుకున్నాను. షుగర్ కూడా మనకి ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో ఇది 1.5 kg తీసుకున్నాను షుగర్. అటుకులు పూహ చేయడానికి ప్లస్ మనం ఇడ్లీ కానీ దోశలో కానీ నానేసుకుంటాం కదా బాగా మెత్తగా క్రిస్పీగా రావడానికి, సో అటుకులు అయితే తీసుకున్నాను 796 grams. అండ్ రాగిపిండి వచ్చేసి 1.414 kg తీసుకున్నాను. కేజీ మీద 400 grams ఎక్కువ ఉంది. ఇది ఎందుకు రాగి రొట్టె కానీ సంగటి కానీ అలా చేసుకుంటాం కదా మనము, సో రాగిపిండి అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ప్లస్ మైదాపిండి వచ్చేసి 704 grams తీసుకున్నాను. మైదాపిండి ఎందుకు అంటే ఏదైనా ఇంట్లో స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడానికి కానీ అలాగా చాలా తక్కువ యూజ్ చేస్తాను కదండి, అందుకే తక్కువగా తీసుకున్నాను. ఇది 2 months కంటే ఎక్కువే వస్తుంది. ఉద్దిబేడలు వచ్చేసి 1.5 kg తీసుకున్నాను. ఇది 2 months అడ్జస్ట్ చేస్తాను నేను. ఇది ఇడ్లీకి దోశకి అలాగా వడలకి అలా యూజ్ చేస్తాను, సో ఉద్దిబేడలు అనేది ఎక్కువ తీసుకున్నాను. అండ్ గ్రౌండ్ నట్స్ శనక్కాయ పప్పులు వచ్చేసి 1.5 kg పైనే ఉన్నాయి. కేజీ 600 grams ఉన్నాయి. ఇది చట్నీలకు కానీ మనకి పొడికి కానీ అలా యూజ్ చేస్తాం కదా, సో ఎక్కువ మనకి ఇంట్లో యూజ్ ఎక్కువ అయ్యేది ఆయిల్ ప్లస్ గ్రౌండ్ నట్సే కదండి మనం ఎక్కువ వాడేది, సో ఇది ఎక్కువ తీసుకున్నాను. ఏది అయితే ఎక్కువ వాడతానో అది ఎక్కువ తీసుకున్నాను, ఏదైతే తక్కువ వాడతానో ఆ తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను. ప్లస్ ఇప్పుడు వెర్మసిలి సేమియా ఉప్మా కానీ ఎప్పుడైనా దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదంగా చేసి పెట్టడానికి పాయసంలాగా చేస్తూ ఉంటాను నేను, సో ఇదైతే తీసుకున్నాను ఒక ప్యాకెట్. ఇది 1/2 kg ప్యాకెట్. సో టీ పౌడర్ అండి, నాకు కంపల్సరీగా మార్నింగ్ లేవగానే టీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్, సో టీ పౌడర్ అయితే తీసుకున్నాను. అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ నేను అయితే ఎవ్రీ మంత్ సపరేట్గా జింజర్ తీసుకొని అయితే నేను ఆడిచి పెట్టుకుంటాను. సో కానీ ఇప్పుడు జింజర్ నాకు అంత టైం అయితే లేదు, పాప ఉంది కదా, సో ఇదైతే తీసుకున్నాను. నాకు ఇది బై 1 get 1 ఆఫర్లో వచ్చింది 25 రూపీస్. ఇది నాకైతే 1 month పైనే వస్తుంది. జీలకర్ర వచ్చేసి 100 grams 40 రూపీస్ ఇది ప్యాకెట్. ధనియాల పొడి ఇది వచ్చేసి 32 రూపీస్ 100 grams. ఇది నేను 1 month పైన యూజ్ చేస్తాను, ఎందుకంటే మసాలా ఎక్కువ వాడడం కదండి, అందుకని చెప్పేసి. ఇది అందరికీ తెలుసు మోస్ట్లీ. స్టీల్ నార్ 10 రూపీస్ పడింది. ఇది వచ్చేసి నిషా బ్లాక్ హెయిర్ హెన్నా. ఇవి వచ్చేసి బై 1 get 1 2 ప్యాకెట్స్ కలిపి 30 రూపీస్ పడింది. ఇంకా దేవుని సామాగ్రి అయితే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చేసి 100 రూపీస్ పడింది, లీటర్ ప్యాకెట్స్. ఇవి 2 months అలా వస్తాయి నాకు. అండ్ అగరబత్తీలు ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి 50 ఉంటాయి, నాకు 100 రూపీస్ పడింది ప్యాకెట్. అండ్
ఇవి ఒత్తులు వచ్చేసి ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్, రెండు కలిపి 20 రూపీస్ వచ్చాయి. ఇది బెల్లం క్యూబ్స్, ఇంట్లో వాడడానికైనా యూజ్ చేస్తాను, నేను దేవుని దగ్గర పెట్టడానికైనా యూజ్ చేస్తాను. నాకు ఈ బాటిల్ అయితే 60 రూపీస్ పడింది. బెల్లం మనం కేజీ ప్రకారము అట్లా పెద్దవి తీసుకున్నాను అంటే నేను అది చాలా వేస్ట్ చేస్తూ ఉంటానండి. ఇదైతే మనకి ఎంత కావాలో అంత అయితే యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ క్యూబ్స్ అయితే నేను వాడతాను. అండ్ కర్పూరము, ఇది చాలా ఆఫర్ ఉందండి. ఇది 40 రూపీస్కే వచ్చింది. 2 మంత్స్ 3 మంత్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బయట ప్యాకెట్స్ 10 రూపీస్ పెట్టి తీసుకుంటే ఒక 5-6 కూడా రావు మనకి. సో ఇదైతే తీసుకున్నాను నేను. అండ్ ఇది అయితే ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఆయిల్ ప్యాకెట్స్ చూసారు కదా, ఇది అయితే ఒక్కొక్కటి 98 రూపీస్ పడింది. నేను ఎవ్రీ మంత్ అయితే బాటిల్ తీసుకుంటాను, 5 లీటర్స్ క్యాన్ తీసుకుంటాను. అది తీసుకోవడం వల్ల మనకి లీటర్ అనేది ఆయిల్ తగ్గుతూ ఉంది. సో నేను ఇలా అయితే ప్యాకెట్స్ తీసుకొని ట్రై చేద్దామని ఈ మంత్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. నేను 1.5 మంత్ పైన యూజ్ చేస్తాను. అండ్ రాక్ సాల్ట్, టాటా రాక్ సాల్ట్, ఇది వచ్చేసి మనకు బయట 25 రూపీస్ అమ్ముతారు, డిమార్ట్లో అయితే 18 రూపీస్కే వస్తుంది. సో ఇవైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఇది లిక్విడ్, వాషింగ్ మిషన్కి యూజ్ చేస్తాం కదండి, ఇది 199 పడింది. ఈ లిక్విడ్ అయితే తీసుకున్నాను, జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్. బాగా వాష్ అవుతాయి, కంఫర్ట్ కూడా అవసరం ఉండదు. కానీ నేను పిల్లల బట్టల కోసం కంఫర్ట్ తీసుకున్నాను. బాగా వాష్ అవుతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది లిక్విడ్. సో కంఫర్ట్ అయితే చిన్న తీసుకున్నాను, 101 రూపీస్ ఇది. అండ్ 2 సోప్స్ అయితే తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ మనకి 7 రూపీస్ పడింది. 2 కలిపి 14 రూపీస్ అయితే పడింది. స్టార్ లైట్ బాగానే పోతుంది మురికి అయితే. ఎక్కువ వాష్ చేయను, నేను మా మిషన్కే వేస్తాను, కానీ ఉంటాయి కదా అని చెప్పి 2 అయితే తీసుకున్నాను. అండ్ మ్యాగీ అండి, ఇప్పి మ్యాగీ, దీంట్లో అయితే 8 వస్తాయి, 84 రూపీస్ పడింది. ఇది మసాలా ఇప్పి మ్యాగీ. వేరేది ఎల్లో కలర్ ప్యాకెట్ కూడా ఉంటుంది, అదైతే అంత నచ్చదు. దీంట్లో క్యారెట్ అట్లా వేసి ఉంటారనమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ మ్యాగీ అలా చేసుకోవడానికి అయితే తెచ్చుకున్నాను. ఇది నేను 2 మంత్స్ యూజ్ చేస్తాను. ఎక్కువ చేయనండి, ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు అయితే యూజ్ చేస్తాను మ్యాగీ. ఇదైతే డార్క్ సోయా సాస్ అండి. ఇది వచ్చేసి మనకి 49 రూపీస్ అయితే పడింది. ఫ్రైడ్ రైస్ చేయడానికని అట్లా దేనికైనా యూజ్ అవుతుంది కదా, స్నాక్స్ చేయడానికని తీసుకొచ్చాను. ఇది టమోటా కెచప్, ఇదైతే 69 రూపీస్ పడింది. ఇది గ్రీన్ చిల్లీ సాస్, ఇది 39 రూపీస్ పడింది. అంటే కంపెనీస్ బట్టి ఉంటుందండి ఏదైనా కానీ. అండ్ టిష్యూ పేపర్స్, ఇది బై 1 గెట్ 1, 30 రూపీస్ బై 1 గెట్ 1, అంటే ఈచ్ వన్ మనకి 15 రూపీస్ పడింది. టిష్యూ ఇంట్లో యూజ్ అవుతాయి కదండి, దేనికైనా కానీ వాడుకోవచ్చు మనము. టిష్యూ ఇంపార్టెంట్ కదా, అందుకు తెచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు డాబర్ హనీ అండి, ఇది ఎందుకు అంటే మార్నింగ్ హాట్ వాటర్లో డైలీ లెమన్ అండ్ హనీ ఒక స్పూన్ వేసుకొని తాగుతాం మేము ఇంట్లో. సో హనీ అయితే తీసుకొచ్చాను, చిన్న బాటిల్. ఇదైతే మనకి 72 రూపీస్ అయితే పడింది హనీ. అండ్ సిజర్స్ అండి, సిజర్స్ ఇంట్లో పోయాయి, సో సిజర్ అయితే తీసుకున్నాను, 99 రూపీస్ పడింది. ఇది ఈ 2 సిజర్స్, ఒకటి బిగ్ వన్ ఒకటి స్మాల్ వన్. అండ్ ఇంకా పాపవి తీసుకున్నాను కదండి, 700 అయ్యాయని చెప్పాను కదా. 3 కర్చీప్స్ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను పాపకి, 30 రూపీస్ అయితే పడ్డాయి. అండ్ డైపర్స్ అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 599 ఉంది, కానీ మనకి డిమార్ట్లో వచ్చేసి 449కే వస్తుందండి. 54 ఉంటాయి, 54 ప్యాంటీస్. ఇది సైజ్ వచ్చేసి 7 to 12 kgs అండి, మీడియం సైజు. డిమార్ట్లో ఆఫర్ అయితే ఉంది, సో ఇదైతే తీసుకున్నాను. ప్లస్ ఇది బాగా నచ్చిందండి పాపకి, జస్ట్ ఊరికే తీసుకొచ్చాను, డైలీ వేర్ అయినా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇదైతే 200 అయితే పడింది, బాగుందని ఊరికి జస్ట్ తీసుకొచ్చాను అంతే. ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్, చూడడానికి చాలా బాగుంది కదా, క్యూట్గా అనిపించింది, మా పాపకు పెడదామని తీసుకొచ్చాను. ఇదైతే ప్రైస్ 39 పడింది. నేను లాస్ట్ టైం బయట అయితే కొన్నాను, ఫ్యాన్సీ స్టోర్లో 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి డిమార్ట్కి బయటికి. సో డిమార్ట్లో చాలా బెటర్. లాస్ట్ టైం పోయినప్పుడు ఒకటి తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా ఒకటి తీసుకొచ్చాను పాపకి. ఇదైతే నా డిమార్ట్ షాపింగ్ అండి. ఈ ఐటమ్స్ నేను 2 మంత్స్ ఎలా చేస్తాను అనేది చెప్పాను కదా. ఇది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, పురుగు పట్టకుండా ఏ విధంగా మెయింటైన్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ని.
చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ చేసింటే ప్లీజ్ ఏమనుకోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.